ఇప్పుడు మనం డైలీ లైఫ్లో మనకు తెలియకుండానే కొన్ని హ్యాబిట్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. సో వీటి వల్ల పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది అనేటివి ఏముంటాయి? సో చాలా మంది ఏమనుకుంటారంటే మార్నింగ్ విటమిన్ డి వస్తుందని చెప్పి సన్ స్క్రీన్ పెట్టుకోకుండా బయట చాలా మంది తిరుగుతూ ఉంటారు. సో దిస్ ఇస్ లైక్ వెరీ కామన్ థింగ్. బట్ విటమిన్ డి వస్తుంది కదా, నేను సన్ స్క్రీన్ పెట్టుకుంటే రాదు కదా అని అనుకుంటారు. కానీ యాక్చువల్లీ అంత దెర్ ఇస్ నాట్ ఎనఫ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ దట్ ఆ హ్యాబిట్ వల్ల సన్ స్క్రీన్ పెట్టుకోకుండా బయటకు వెళ్ళడం వల్ల విటమిన్ డి ప్రొడక్షన్ కరెక్ట్గా అవుతుందని ఏ సైంటిఫిక్ బేసిస్ లేదు దానికి. ఓకే. అండ్ ఆల్సో ఉత్తి అది వేసుకొని లైక్ సన్ స్క్రీన్ పెట్టుకోకుండా బయట తిరిగేస్తే వైటమిన్ డి వస్తుంది అనుకోవడం కూడా అది దానికి ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్. వైటమిన్ డి సన్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది కరెక్టే, కానీ అంత తిరగడం వల్ల కరెక్ట్ అమౌంట్స్ రాదు యూజువలీ. ఈవెన్ చిన్నపిల్లలను కూడా ఆల్మోస్ట్ తీసుకెళ్ళి సన్ ఎక్స్పోజర్ ఉండాలి అంటే ఉండాలి, కానీ సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే ఐడియలీ అది బెటర్. చాలా మంది అనుకుంటారు నేను జిమ్కి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ ఎందుకు అవసరం లేదు అని చెప్పి. బట్ జిమ్లో కూడా గ్లాస్ విండోస్ ఉంటాయి. సో అది కూడా ఇండైరెక్ట్ సన్ ఎక్స్పోజరే. ఆ టైంలో కూడా ట్యాన్ అవుతారు. ఆ జాగింగ్కి వెళ్తున్నప్పుడు అవసరం లేదు కదా. సో యాక్టివ్గా ఉండే పీపుల్లో కూడా అంత పర్ఫెక్ట్ చేసిన ఈ ఒక్క ప్లేస్లో మాత్రం చాలా మంది మిస్ అవుతారు. ఓకే. సో ఎవ్రీవేర్ లైక్ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయడం మ్యాండేటరీ. ఎస్ ఎస్